మామ అందరికి నమస్తే. ఈ వీడియో ఎవరినో ఉద్దేశించి తీయట్లేదు. స్టోరీ ఆంధ్రలో జరిగింది. నేను దాన్ని కామెడీగా అత్తకపోతే నల్లడానికి కంటెంట్ క్రియేట్ చేసాం. సో దీన్ని అందరు కామెడీగా తీసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఇది రియల్ స్టోరీ గాయస్, కీప్ వాచింగ్. హలో బేబీ, ఏం చేస్తాను? లంగా కట్టుకొని రూమ్ లంగా వాడ వెనక ఉండొచ్చు నువ్వు. కాలు గడి చేసి 10 నిమిషాలు కాలే, మళ్ళీ ఎందుకు చేసినవే ఫోన్? గుడ్డి మొక్క పొడ చెప్పే నీ చెప్పుడు పెళ్ళ ఉండవయ్యా. చెప్పు అంటే సంవత్సరం పొడుగుతా చెప్తానే ఉంటావు. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు బేబీ? ఇప్పుడు పెళ్ళైంది, తలకాయ తెంగింది అయ్యింది. నీకు ఆగేదో తెలియదు, నీకు పెళ్ళేందుకే ఇప్పుడు. హలో హలో, ఆగే నీకు దండం పెడతా. ఎందుకు పానం తెంగుతావే? ఏమైంది ఇప్పుడు? నిన్ను ఎత్తుకపోను ఉచ్చావతలేదా అని నీకు ఇప్పుడు ఎందుకు చెప్పినవే? ఇంట్లో ఇప్పుడు మీ వాళ్ళు మొండి గొడ్డలు పట్టుకొని మా కొంప మీద పడతారే, నాకు గుద్దనుకుతాంది. నువ్వు మళ్ళీ మాట్లాడకే, లేకుండా పంత విన్నదంతా డొమ్మరి గంట ఎత్తావు. పోతానా నేను, పోతానా? ఊకు కాలు ఏక నాకు. ఎటన్నా పోతా, ఏడన్నా చత్తా లంజముండ. ప్రశాంతంగా బతకనియమానే నన్ను. మీ వాళ్ళు మంచోళ్ళు కాదే, కాలు ఏదులు నరికి తెంగుతారు. బాయ్ బాయ్, గుడ్ బై. ఆదిలాబాద్ అడవులకు తెంకపోతానా? రేపెందుకు? రేపు నాకు పని ఉంది. పెళ్లి మ్యాటర్ మాట్లాడడానికి మీ ఇంటికి వస్తే నన్ను అటే మూత్తరే, నీ పంతల పాపయ్య సుల్లి. The next day. ఏంది ఎవరు సప్పుడు ఎత్తలేరు? ఉండమంటావా తెంగేయమంటావా? స్వీటీ ఏంది, ఇద్దరు వచ్చిర్రు, ఇద్దరిని చేసుకుంటావా పెళ్లి? ఆంటీ ఆంటీ, మీ బిడ్డలో చేసింది నన్నే. ఇడు నా సోపతికి వచ్చిండు ఉత్తానే. మమ్మీ పొట్టుడే చోటు, ఇన్ని లవ్ చేసిన నేను. ఏం చదువుకున్నావు బాబు? ఈ చదువుడా మా చోటుగాడు సార్ కొట్టిండని స్కూల్ కే పోలే. కాలేజీలో ఆడోళ్ళు ఉంటారని పోయిండు, కానీ పొట్టని ఎవరు దేకలే. ఆడిడే అంగవాడి ఇంటర్ చేసిండు, అన్ని సబ్జెక్టులు తెంగినాయి. రే మామనికి దండం పెడతారా? సైలెంట్ ఉండరా ప్లీజ్. ఏం జాబ్ చేస్తావు మరి? చూసుకుంటానా ఆంటీ జాబు. నువ్వు జాబ్ కోసం పోతే చేతులు ఉచ్చ కూడా పోయారు మామ. ఏ జాబ్ లేదేం లేదా ఆంటీ. పొద్దున లేసి ఊరంతా కుక్క తిరిగినట్టు తిరుగుతాడు. అలా అయ్యని పైసలు అడుక్కొని నైట్ బీర్ తాగి అంటాడు, సచిన సేవమ్మ అన్నట్టు. ఎందుకు ఎడ తెంగుతానవురా? లేకి బాడగావు నీ పంతల సుల్లి. ఉత్తనే మామ, టైం పాస్. గుద్దల శని పెట్టుకొని తిరిగినట్టు నిన్ను పట్టుకొని వచ్చిన సోపతికి. లేకి బాడగావు, గుద్ద మూసుకొని ఉండరా. బాబు నీకు తాగుడు అలవాటు కూడా ఉందా? ఏ మీకు తెలియదు, చోటుగాడు తాగుడు స్టార్ట్ అయితే గిటికీలు తెల్లారుతాయి. దానికి గిట్ల పైసలు తక్కువ పడితే అలా బావలకు కాలు వేసి పానం తెంగుతాడు పైసలకు. బర్రెదాయినట్టు బీర్లు తాగుతాడు, గొడ్డు పోసినట్టు ఉచ్చబోతాడు. లంచోడు కానీ ఫ్రెండ్స్ దాది దెంగ ఆగం దెంగుతానవు గారా. కూడా మాట్లాడతావా బాబు నువ్వు? ఇంకేం చూస్తానవరా? గుడి ముండ చూసినట్టు చెప్పి తెంగుతోందరా. చోటుగాడు బూతులు మాట్లాడితే ఆంటీలు క్యూ కడతారు విన నీకు ఇంటి ముందు. చిన్నల కానుండి పెద్దలను కూడా తిట్లతోనే సావ తెంగుతాడు. ఆడోళ్ళని అయితే ఆగం తెంగుతాడు తిట్లతోని. మా చోటుగానికి వచ్చిన బూతులు మా డిస్ట్రిక్ట్ లోనే వాడికి రావు. బూతులలో మావాడు పిహెచ్డి చేసిండ ఆంటీ. రే మామ, నిన్ను సోపతికి రమ్మంటే సంక నాకిస్తున్నావు గారా. నీకు పుణ్యం ఉంటది రా, దెంగ నుండి. చోటు నువ్వు నాకు బాగా నచ్చినావు. పెళ్లి ఎప్పుడు పెట్టుకుందా? పెళ్లి ఎవరికా ఆంటీ? నీకాని బిడ్డగా? ఏ తల్లుండగా బిడ్డకెందుకులే, నీకేనా ఆంటీ లగ్గం? ఊరు లంచోడుగా ఏం ఊరుతావు రా? చెప్పు దెబ్బల పాలవుతాం రా. నాకు మొగలేడు, నా బిడ్డను పెళ్లి చేసుకుంటే మా ఇద్దరిని చూసుకోవాలి. ఏమంటావు? మామ నువ్వు డ్రాప్ అయిపోరా, నీకు దండం పెడతా. 1 by 1 ఆఫర్ లెక్కుంది, నేను చేసుకుంటారా పెళ్లి. ఊరు లంచోడుగా ఏం మాట్లాడుతున్నావు రా? బరపించలోడా. ఎప్పండి బాబు, టైం లేదు, బయట కస్టమర్లు వెయిటింగ్. ఏమోలే ఆంటీ, ఆలోచించుకొని కాల్ చేస్తా. నీ ఆలోచించుడు గుట్టకోని ఏం ఆలోచిస్తావురా? ఓకే ఎప్పితేంగు ఇంతకంటే మంచి సంబంధం వస్తుందారా నీకు పిల్లి పిచ్చలోడా? 2 days later. సోదద్దు మ్యాటర్ చెప్పితేంగు, దొరబాబుకి టైం లేదు. పెళ్లి గంగలో పోను, అది పెళ్లి అనే గుదాగిలానా? ఎవడన్నా పెళ్లి పిల్లని చేసుకుంటాడు. పెళ్లి పిల్ల తల్లిని కూడా చేసుకునేందే గండం కుదల. మా మమ్మీకి
నీ మమ్మీని మా అక్కడ ఎత్తుకపోను ఏం మాట్లాడుతున్నావే? పెళ్లి పిల్ల తల్లిని కూడా పెళ్లి చేసుకున్నాడని బయట వెళ్తే నాకు గుద్దలు గుంజుతారు. ఇప్పుడు ఏం చేద్దామంటావు బేబీ? మరి మీ మమ్మీకి పెళ్లి చేద్దామా మంకనితోని? అంటే ఆయన పెన్లో విడిచిపెట్టి పుట్టింటికి తెగేసిందట. అండి పెట్టే నాకు ఎవరు లేరు. మీ మమ్మీని ఇచ్చి పెళ్లి చేసినాం అనుకో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మాట్లాడా అలా చోటు ఏం సంగతి? పెళ్లి గురించి ఏమంటావు? ఏమనుడైందంటే నీ బిడ్డను ఒక్కదానే చేసుకుంటా నేను. నేనేం చేసినా మరి నన్ను ఎందుకు చేసుకో? అంటే నీకు పెళ్లి అయిందిగా మళ్ళీ ఎందుకు పెళ్లి? నీకు నాకు ముందు పెళ్లి అయింది. ఆయనకి అంగ సత కాదు నింగ సత కాదు. సంసారం చేస్తలేడని 2 ఎకరాలు ఇచ్చిన కొట్టుకొని చచ్చిండు సతగానోడు. ఏంది గోళీలు ఇచ్చి చంపి తెంగినావా నీ మొగుడిని? ఏందంటే మరి ఇంత ఘోరంగా ఉన్నావు? మింగలేదని చంపి తెంగినావా? ఇప్పుడు ఏమంటావు? నా బిడ్డను చేసుకున్నా ఉంచుకుంటావా లేదా? నీ బిడ్డను చేసుకుంటా. మధ్యలో నువ్వేందుకు గుద్దలు ఎంటగలేక మా మధ్యలో? బిడ్డను రేపు చేసినావని కేసు పెట్టి తెంగుతామట కొడతావు నువ్వే. చిన్న మ్యాటర్ కి ఎందుకంటే కేసులు? నువ్వు గుద్దనాల కేసు కొట్టుకున్నా నీ బిడ్డను పెళ్లి చేసుకోను. ఏం బిట్టుకుంటావో పిక్కో. Several days later. బేబీ పెళ్లికి డ్రెస్ తీసుకో అన్నా, సారీ తీసుకో అన్నా, హాఫ్ సారీ తీసుకో అన్నా బేబీ, ఫ్రాక్ తీసుకుంటా బేబీ. ఓ పెట్టుకోట్ వేసుకో, ఫోటోలలో మంచిగా పడతావు. అదే వాళ్ళు గట్లంటావు నా బిడ్డను. పెట్టుకోట్ వేసుకొని పెళ్లి చేసుకుంటదా? సొసైటీ అందరూ ఏమనుకుంటారు? స్టైల్ అనుకుంటారు. నువ్వు కూడా బ్రా కొనుక్కొని వేసుకో, పెళ్లిలో గుద్దవాళ్ళు ఉంటావు. మీ గురించి ఇంకా బ్రోకి తెలియదులే. తెలుతా బ్రోనే మీ ఇజ్జత్ దెంగుతాడు. నోరెందుకు తెరుతారు? ఏమైనా పెట్టమంటారా నోట్లే? ఇప్పుడు ఎందుకులే అల్లుడు, ఇంటికి పోయినాక పెట్టావు. ఏంటి బ్రో ఏం పెడతావు? ఎందుకు చెప్తే నువ్వు కూడా పెట్టించుకుంటావు. అయ్యింది మంచి పెళ్లి సారీ రేట్ ఎక్కువ అయినా పర్లేదు, కళ్ళన్నీ మా బిడ్డ మీదనే ఉండాలి. పెళ్లిలో ఆడున్న రెడ్ సారీస్ అని వీళ్ళకి పెళ్లిలో కాంచన లెక్క తిరుగుతారు. ఈ సారీ మీద బ్లౌజ్ ఏ కలర్ వస్తది? పింక్ కలర్ వస్తది మేడం. ట్రయల్ రూమ్ లకు రాండి, కట్టి చూపిస్తా. నువ్వు ఇట్లా ట్రయల్ రూమ్ లకు పోతే బర్రె కట్టినట్టు కడతావు. ఆడని 6 నెలల్లో ఇంటావు. ఇంకేంది? ఇంకెంతసేపు కొంటరే బట్ట పేగులు? సాయంత్రం అవుతుంది తొందరగా. కానీ ఈసారి ఎట్లుంది నాకు? నీకేంది గుద్దాలు కొన్నావు గంగెత్తుకు బొంతలు కాపినట్టు. అల్లుడు నేను కూడా కొనుక్కోనా? నైట్ ఫ్రీ ఉంటది. బేబీ డ్రెస్ ఎట్లుంది బేబీ? అల్లుడు నేను ఫ్రాక్ వేసుకోవన్నా, ఏమంటావు? బేబీ టీ షర్ట్లు బ్యాగీ పాయింట్లు తీసుకోవన్నా. అల్లుడు నేను కూడా బ్యాగీ పాయింట్లు తీసుకోవన్నా. మీరు బ్యాగీ పాయింట్లు వేసుకోర్రి, నేను లంగా కట్టుకొని అంగ వాడతా. 2 days later. అగో నువ్వెందుకున్నావా అంటే రూమ్ లా? ఫస్ట్ నైట్ నాకు నీ బిడ్డ కాంటే నీ బిడ్డను రమ్మని పో. బిడ్డ రాదు కానీ తొందరగా ముహూర్తం టైం అవుతుంది. ముహూర్తం టైం అయితే నువ్వెందుకంటే నీ బిడ్డను విలుపో. నాకు ఏడుపద్దా అంటే నేను చూస్తే నేను ఎత్తుకపోను. పెళ్లిలో కూడా ముహూర్తం టైంలో తాళి నా బిడ్డకు కాదు నాకే కట్టు అన్నావు. అందరి ముందు ఇచ్చేది మనం పోయింది. ఇప్పుడేమో ఫస్ట్ టైం నా బిడ్డకు కాదు నాకే అంటున్నావు. నిన్ను గుట్టెనక గురువయ్య దెంగ లేకిదా నా పానం దెంగుతున్నావు. నేను రానా అంటే నన్ను నాగం దెంగకు నీకు పుణ్యం ఉంటది. ఇగో ఈ రెచ్చగొట్ట మాటలే అద్దా అండి. మరి ఏం చూస్తాను? లేకపోతే చెప్పు మరి లేతలేదని. అది కాదండి చెప్పేది, నువ్వు నీకు అర్థమైతలేదు. నీకు మగుళ్ళు లేడా అంటే నీకు ఇప్పుడు బొత్త అయితే సమాజానికి ఏం చెప్తావు? అల్లుడు కడుపు చేసిండని చెప్తావు. అయ్యింది అందరు నా కాలి యాపి గుద్దల తువ్వాను ఉంచుతారు. The next day. రే బొక్క నీ కూడా చెప్పన్నారా? అమ్మతోడే నీ లవ్ స్టోరీ మాత్రం చెప్పకరా, నాకు వామిటింగ్ వస్తది. ఈ జానగాడు ఉత్తగా ఉన్న సందాలు ఉండర్రా. నీకోటి చెప్పానా? నీ గుద్దల మూతి పెట్టి వాసన కూడా నా అన్నికి ఏరాయిని. నేను మ్యాటర్ స్టార్ట్ చేసినా అనుకో, నువ్వు కొట్టుగా చస్తావురా పిలిపించలోడా. చోటుగాడు పెళ్లి చేసుకున్నాడు కదా బొక్కగా. ఫస్ట్ నైట్ పెళ్లి పిల్లతో కాదురా, పెళ్లి పిల్లల తల్లితోనైంది. ఏంది మామ నువ్వు చెప్పేది? ఆ బొక్కగానికి అర్థం కాలేరా బర్రపిచ్చలోడా, మంచిగా నాట చెప్పిసావు. అదేరా పెళ్లి పిల్లల తల్లి ఉంది కదా, దానికి మొగలేడంట మామ. చోటుగా ఉంచుకున్నది. మరి పిల్లం ఏమనలేదారా ఇట్లా చేస్తే? నేను పిల్లమే సెట్టింగ్ చేసిందిరా ఇళ్లకు. అమ్మతోడే అదృష్టవంతుడు మామ చోటుగాడు. దేనికి అదృష్టం రా బొక్కగా లంచోడుగా? నీకేంది మామ లక్లా పడ్డావు? గుద్దకు పుట్టుమచ్చ ఇట్లుందారా? సుల్లికుంది ఇప్పుతాడు చూస్తావా? నీకెళ్ళ తెలుసురా ఉందని ఎప్పుడన్నా ఇప్పి చూపెట్టిందారా నీకు?
ఎంతైనా చోటుగాడు లక్కల పడ్డారా లంజడుకు. ఒకరు తప్పితే ఒకరు ఇద్దరిని ఒకటేసారి వేసుకోవచ్చు. ఏ అదేంద్రా మరి అల్లున్నే ఉంచుకున్నది, దానికి వేరే చోటు దొరకలేదా? మొగుడిని చంపితే ఎంగిందిరా, అది దాని జోలికి ఎవడు పోతాడు. ఆరా చోటు ఆంటీతో ఫస్ట్ ఎయిడ్ అయింది కారా, ఏమన్నదిరా మరి నిన్ను? లోపలికి పెట్టు అంటే లోపలనే ఉన్నది అన్నట్టున్నాడు. దెంగే అన్నది కావచ్చు. అంటే నీ ముఖం చూస్తే అట్లనే అర్థమైంది మామ. నీ పిల్లతో కాలేదారా ఫస్ట్ నైట్? సారీ మామ అడిగినందుకు, ముఖం చూస్తే కానట్టే ఉంది మరి. మామా అంటే టార్చర్ తెంగుతోందిరా. పొద్దున్న లేత నైట్ వండేదాకా అల్లుడు అల్లుడు అని పానం తెంగుతాంది. అందు దొరికితే చాలు మీద వాడి ముద్దులు పెడతాందిరా లేకిముండా. రాత్రి నా పిల్లానికి నాకు మధ్యలో వచ్చి అందిరా, దాన్ని ఎత్తుకపోను. కామపురం పెద్ద మనుషుల మధ్యలో అత్త అల్లుడు పంచాయతీ జరుగుతుంది. అందరు సైలెంట్ ఉండండి. పంచాయతీ ఎవరు పెట్టిర్రు, ఎవరిని పిలిపించిర్రు? పెళ్లి చేసుకున్న సంవత్సరానికి పోయిండా? ఎటు దుబాయ్ ఇట్లా పోయిండా? దుబాయ్ అమెరికా కాదు, ఇదే సంపి తెంగింది. నా బిడ్డకి ఈ మధ్యలో లగ్గం చేసిన. ఏ సోదెందుకు తెంగుతున్నారు అత్తాలు? మ్యాటర్ చెప్పుతోందరా? నా బిడ్డను లగ్గం చేసుకున్న నా అల్లుడు నాకు కడుపు వేసిండు. నన్ను వెళ్తే నేను వచ్చేటోనేగా. ఇప్పుడు చుట్టాలందరూ అడుగుతుర్రు మొగుడు లేకుండా కడుపు ఎట్లా వచ్చిందని. చెప్పు, మా అల్లుడు చేసినాని, ఎందుకు సిగ్గు? అద్దంటే నా పిచ్చ గోవర్ పట్టినట్టు పట్టింది. ఇప్పుడు మందులో మానం తెంగుతాంది. ఆ రత్తాలు ఇప్పుడు ఏం కావాలా నీకు? ఏం కావాలంటారు, మీకు తెలియదా? నాకు పెళ్లి కావాలి ఇప్పుడు. సరే, ఓ పసుపు తాడు తెచ్చుకోపో, నేను కడతా. ఆ పని చేయు, దరిద్రం పోతది. నేను బిడ్డతో పెళ్ళైనప్పటి నుండి టార్చర్ తెంగుతుంది. పెళ్లి ఎవరితోని కావాలి నీకు? నాకు పొత్త చేసిండుగా మా అల్లుడు, అన్న చేసుకుంటా పెళ్లి. ఏ చెల్లింగా నేను చేసుకోను నిన్ను పెళ్లి. అండి బుర్రంగా తెలియదా అల్లుడు కడుపు అవుతుందని? ఇప్పుడు సింపుల్ గా తెంగే అంటున్నావు. ఇప్పుడు ఏందంటే ఇగో ఈ పెద్ద మనిషిని చేసుకో, తాళి కూడా కడతా అంటాడు. ఇంకేంది నొప్పి? ఇప్పటికే మందుల మానం దెంగిర్రు మీ జాతిని దెంగ. ఏ దండలు ఎట్టి ఇర్రి, మెడలు ఉరేసి దెంగతా దీన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై గైస్.